సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఈ డిసెంబర్ నెల 3వ తారీఖున మన చెన్నంపేటలో జరిగిన మిత్రులు మరియు మద్దతుదారులతో జరిగిన సమావేశంలో ఒక కార్యక్రమం ప్రజల సమస్యలు చూసి అనేక గ్రామాలు తిరిగి ఒక కార్యక్రమం చేపడతామని ప్రకటించాం. ఆ కార్యక్రమం పేరు ఆ రోజు చెప్పాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. జగనన్నకు గుర్తు చేద్దాం. జగనన్న అంటే ఎవరు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. సో ఆయనకి కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది, మనకు అత్యవసరమైన విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ కార్యక్రమం సందర్భంగా నేను ఏం గుర్తు చేస్తాము ఏం చేస్తామని ఆ రోజు చెప్పలేదు. ఈ కార్యక్రమం టేకప్ చేస్తా అని చెప్పా. సో దానికి సంబంధించి మీతో కొన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. ముఖ్యంగా గత నెల అంటే నూజివీడు పట్టణంలో ఒక భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని భూములకు సంబంధించిన పట్టాలు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమం నూజివీడులో ప్రారంభించారు. దాదాపుగా ఆ రోజు 1,00,000 మంది ప్రజల సమక్షంలో ఆ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. వేదిక మీద మన శాసనసభ్యులు, ఇతర శాసనసభ్యులు, అనేక మంది మంత్రులు, అధికారులు, మరి స్థానిక నాయకులు ఎంతోమంది ఉన్నారు. వీళ్ళందరూ సాక్షిగా అంటే ఆ కార్యక్రమం సాక్షిగా ఆ రోజు మన నూజివీడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు ముఖ్యమంత్రి గారికి కొన్ని సమస్యలు విన్నవించడం జరిగింది. వాటిల్లో మరి ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ చింతలపూడి ఎత్తిపోతల పథకం యుద్ధ ప్రాతిపదికన అంటే ఆ రోజు ఆయన కరెక్ట్గా చెప్పిన మాట ఏంటంటే ప్రాధాన్యతా క్రమంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాము అని చెప్పారు. అంటే మనకు అర్థమైంది అతి త్వరలో పూర్తి చేస్తాం అనేది మనకు అర్థమైంది. మరి ఆ రోజు పత్రికలు కూడా నా దగ్గర ఉన్నాయి, పత్రికలు కూడా రాసినాయి. ఇది సాక్షాత్తు సాక్షి పేపరు, ఆ రోజు ఈనాడు పేపరు, 17వ తారీఖు పేపరు, ఇవన్నీ కూడా రాసినాయి. ముఖ్యమంత్రి గారు చెప్పినాయి. సో ఇవాళ నేనేం గుర్తు చేద్దాం అనుకున్నానంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించి అంటే నెల రోజులు పూర్తయింది. మరి ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఏ పనైనా ప్రకటించడమే కాకుండా ఆయన చెప్పిన విధానంలో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తారంటే ఎవరైనా నమ్ముతాం, నమ్మాలి, దాని మీద ఆశలు పెంచుకుంటాం. మా కార్యక్రమం, మా ఊరు బాగుపడుతుంది, మా వ్యవసాయం బాగుపడుతుంది, మా ప్రాంతం బాగుపడుతుంది అని ఆశిస్తాం. కానీ గత 30 రోజులైనా ప్రకటించి ఇవాళ వరకు ఒక గంప మట్టి తీసి కానీ పొయ్యటం కానీ ఒక కాలువ మీద ఒక మిషన్ పెట్టడం కానీ దాని మీద అసలు ఎక్కడ ఉంది ఏముంది అనే ఒక పునశ్చరణ కానీ రివిజన్ కానీ ఎక్కడా జరిగిన దాఖలాలు ఏ పత్రికల్లో చూడలేదు. కాబట్టి మేము 30 రోజులు ముఖ్యమంత్రి గారు చెప్పి 30 రోజులైనా చేయకపోతే కార్యక్రమం మరి ఇంకా ఎవరు చెప్తే చేస్తారు. కాబట్టి చింతలపూడి ఎత్తిపోతల పథకం అనేది ముందుగా దాని గురించి 2 విషయాలు ఇక్కడ మీ అందరికి తెలిసినాయే చెప్తాను. నేను చింతలపూడి ఎత్తిపోతల గురించి నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది. చాట్రాయి వాస్తవుడిగా, చాట్రాయి మండలం నుంచి గతంలో శాసనసభ్యుడిగా ఆయన వ్యక్తిగా, రాబోయే ఎన్నికల్లో నేను వ్యక్తిగా చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో 2 నిమిషాలు తెలియజేస్తాను. ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకం 2008లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫేజ్ 1 అని ప్రారంభించారు. ఆ ఫేజ్ 1 మన నియోజకవర్గంలో రాదు, చాట్రాయి మండలంలో కానీ నూజివీడులో కానీ రాదు. కానీ దాదాపుగా 60% పనులు మాత్రమే పూర్తయినాయి. దాని తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ఆ పథకాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లి ఈ మెట్ట ప్రాంతానికి మేలు చేస్తాం, ఇక్కడ లక్షలాది ఎకరాలకు మేము తాగునీరు ఇస్తామని చెప్పి మన దగ్గర విస్తరపేట అవతల శిలాఫలకం వేసి దాదాపు 5,000 కోట్లు 100 కోట్లు అటు ఇటుగా ఫేజ్ 2 అని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఫేజ్ 2లో
సుమారుగా 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాంతంలో ఇక సస్యశ్యామలం అవుతుందని చెప్పి రైతుల దగ్గర నుంచి భూమి తీసుకున్నారు. కొంతమేర కాలువలు తవ్వారు. మరి నాకు తెలిసి చాలా వరకు 2-3 వేల కోట్లు పైచిలుగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇంతవరకు దాని మీద ఎటువంటి కదలిక లేదు, ఎటువంటి పని చేయలేదు. కానీ ఎన్నికలప్పుడు కూడా మనం చెప్పుకుంటారు 2019 ఎన్నికల్లో. కానీ అదృష్టవశాత్తు మొన్న గత 17వ తారీఖు ముఖ్యమంత్రి గారు వచ్చి వారికి గుర్తు చేయడం వల్ల ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి నడుతూనే వారు యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేస్తామని చెప్పారు. కానీ యుద్ధ ప్రాతిపదిక కూడా ఒక సమయం ఉంది. ఈ ప్రభుత్వం ఉండేది అంటే మనం 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో ఎవరో తెలియదు. ప్రజలను ఎవరు గెలిపిస్తారో, ఎవరికి అధికారం ఇస్తారో తెలియదు. ఈ ప్రభుత్వ సమయం మాత్రం ఏప్రిల్లో ఎన్నికలు జరగాలి. మనకి ఫిబ్రవరి ఆఖరిలో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఈ ప్రభుత్వం ఏం చేయాలన్నా ఫిబ్రవరి వరకు పూర్తి చేస్తేనే వారు చెప్పిన మాట జరిగినట్టు, వారు ఇచ్చిన హామీ నిలబడినట్టు, తద్వారా ఇక్కడ ప్రజలకి ఉపయోగం జరిగినట్టు, కష్టాలు తీరినట్టు అవుతుంది. మరి ఇంతవరకు ఏమీ జరగలేదంటే లేదా అందరూ చెప్తూ ఉంటారు అసలు నమ్మకానికి మేమే మారిపోయారు. లేకపోతే మేము ఇచ్చిన మేనిఫెస్టోలో మరి దాదాపుగా ఎంత శాతం చెప్తా ఉన్నారో కానీ నేనైతే 95 నుంచి 99% పూర్తి చేస్తూ ఉన్నాను. మరి మన చింతలపూడి ఎత్తిపోతల పథకం మిగిలిన హామీల్లో ఉంది. అంటే చిన్న శాతం. ఇది పెద్ద సమస్య కాదు, రాజు తలుచుకుంటే పెద్ద సమస్య కాదు. నెల రోజుల్లో పూర్తి చేయగలిగిన కార్యక్రమం ఇది. కాబట్టి ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా ముఖ్యమంత్రి గారు పని ఒత్తిడిలో ఉంటారు. మేము కాదు, రాష్ట్రం అంతా చూడాలి, కేంద్రంతో మాట్లాడుకోవాలి, ఇంకా అనేక వ్యవహారాలు ఉంటాయి వారికి. కానీ స్థానిక నాయకుల బాధ్యత ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి మాట్లాడలేను. ఇక్కడ 100 మందితో మాట్లాడతారు, ఆ గ్రామ నాయకులు మాట్లాడతారు. మేమేదో సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉంటాం. తర్వాత ఆ నాయకులు మమ్మల్ని దగ్గర ఫాలోఅప్ చేయాలి, మా ఎమ్మడవాడాలి, మాకు గుర్తు చేయాలి. అట్లా చేస్తేనే పని అవుతుంది. సో ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇక్కడున్న నాయకులు ఎవరో గుర్తు చేసినట్టు కూడా సమాచారం మనకు లేదు. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. దీని గురించి శాసనసభ్యుడిగా నేను వెళ్ళి దీనికోసం ప్రయత్నం చేశాను. ముఖ్యమంత్రి గారిని 8 సార్లు కలిశాను, 14 సార్లు కలిశాను. లేకపోతే స్థానికంగా ఇక్కడ 40 నుంచి రాజకీయంలో ఉన్న నాయకులు ఉన్నారు, రాజకీయాన్ని అనుభవించే నాయకులు ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత కూడా గంప మట్టి తీయలేదంటే ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డి గారిని అనేంత స్థాయి నాది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోనే చేస్తారని చెప్పాడని ఇవాటికి నమ్ముతున్నా నేను. కానీ స్థానిక నాయకుల బాధ్యత పూర్తిగా ఉంది. ఒక పంచాయతీలో తీర్మానం చేయటం కానీ, ఒక ఇరిగేషన్ అధికారులు కలవటం కానీ, ఒక ఇరిగేషన్ మంత్రిని కలవటం కానీ, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని కలవటం కానీ, ముఖ్యమంత్రి గారు మాకు ఇట్లా చెప్పారండి, మా పని మొదలు పెట్టండి, మాకు ఇది జీవనాడి, ఇది ఉంటే మా జీవితాలు మారిపోతాయి, మా ప్రాంతం మారిపోతాయి అని అడిగిన దాఖలాలు నాకు ఎక్కడా కనపడలేదు, వినపడలేదు కూడా. ఈ సమాజంలో ఏం జరిగినా మొట్టమొదటిగా చూసేది, వినేది మీడియా మిత్రులే. మీరు ఏది విన్నారో, ఏది చూసారో అది మాకు కూడా కనపడుతుంది మీ ద్వారా. కానీ నాకు ఎక్కడా కనపడలేదు. కాబట్టి ఇది పూర్తిగా స్థానిక నాయకత్వం, ఇక్కడ శాసనసభ్యుడి గారి అంటే నిర్లక్ష్యమే అని నేను భావిస్తా ఉన్నా. అంటే 5 లక్షల ఎకరాలకి సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు, కొన్ని వేల కుటుంబాల జీవన విధానం మార్చే ప్రాజెక్టు గురించి నిర్లక్ష్యం ఉందంటే మీకు మనం ఏం చెప్పాలో బాటలు. నేను ఈ నాయకులందరికీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నాను. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలి? తిరుగుతూ ఉన్నారు కదా ఊరు ఊరు, ఇల్లు. లేకపోతే జగన్ అన్నే మా నమ్మకం. నమ్ముతా ఉన్నాం. రాజు నమ్మకం ఎవరు నమ్ముతాం? కర్ణాటక రాజుని, తమిళనాడు రాజుని నమ్మలేక మన రాజునే మనం నమ్ముతాం. నమ్మాము కూడా ప్రజలు. ఇవ్వండి అనేక కార్యక్రమాలు మాకంటే మీకే తెలుసు. నేను ఇచ్చిన మాట తప్పను అని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆయన విషయంలో తప్పను కూడా చాలా సందర్భాల్లో చూసాం. కానీ నేను చూపించింది చూసుకున్నాను. కానీ దీన్ని చేయించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రజల్ని, స్థానిక నాయకులది. ప్రజలు ఎందుకు? ప్రజలు ఓట్లు వేస్తారు ఎవడికో మా పని నువ్వు చేయరా అని.
ప్రజలు చేసుకునేటట్టయితే మధ్యలో నాయకుడు అందుకు అవసరం లేదు కదా. సో నాయకులు పూర్తిగా వైఫల్యం చెందారు. జగన్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఫిబ్రవరిలోగా ఈ కార్యక్రమం కంప్లీట్ చేయకపోతే ఇక్కడ ఓట్ల కోసం వచ్చే నాయకుల్ని బహిష్కరించమని నేను ప్రజలు కోరుతా ఉన్నా. మీరు ఇచ్చిన మాట సమస్యలు పరిష్కరించడానికే నా కోరిక, నాకు అలంకారం కోసం కాదు. నాకు మంత్రి పదవి అవసరం లేదు, నా కొడుకు ఎమ్మెల్యే పదవి కూడా అవసరం లేదు. మాకు కావాల్సింది మా నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలి, ఇక్కడ ప్రజలు నవ్వుతూ ఉండాలి, ఎవరికి చేయిదాసొద్దు, ఎవరి దగ్గర వంగి బతకొద్దు, తలెత్తుకొని బతకాలి. కాబట్టి దానికి కావాల్సిన పనులన్నీ మీరు చెప్పినవి మాత్రమే అడుగుతున్నాం, చెప్పని ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి మాకు. అవన్నీ ఇప్పుడు పెట్టి మీ మీద భారం పెట్టదలుచుకోలేదు. చెప్పిన విషయం మాత్రమే గుర్తు చేస్తా ఉన్నాం. ఈ గుర్తు చేసే చింతలపూడి ఎత్తిపోతల పథకం గత నెల 17వ తారీఖున లక్షల మంది ప్రజల సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని ఎత్తిపోతల పూర్తి కావాల్సిందే. దాని మీద మేము ఈ నెల 21వ తారీఖు అంటే గురువారం, అంటే ఈ ప్రాజెక్టు అసలు ఏ కారణాలతో ఆగింది, అక్కడున్న రైతులకి దీని మీద ఇది పూర్తయితే వచ్చే లబ్ధి ఏంటి, పూర్తి కానందువల్ల జరిగే నష్టం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి 21వ తారీఖు గురువారం కాలం వెంబట మేము పర్యటించి ఎక్కడి నుంచి మన సూరంపాలెం దగ్గర నుంచి చీపురుగూడెం దాకా పర్యటించి రైతులతో కలిసి ఈ విషయాలన్నీ సమగ్రంగా స్టడీ చేయదలుచుకున్నాం. కాబట్టి ఆ కార్యక్రమం కూడా ఇవాళ నేను ప్రకటిస్తా ఉన్నాను. ప్రెస్ మీట్ పెట్టాలి సార్ చేసి ప్రజలు మీడియా మిత్రులందరూ సహాయం చేయండి. ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఈ నియోజకవర్గం, ఈ మండలం స్వరూపం మార్చే కార్యక్రమం. ఇది పూర్తి చేసుకుంటే మనం ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకక్కర్లేదు. కాబట్టి అందరూ సహాయం చేయండి, సహకరించండి, సలహాలు ఇవ్వండి. ఈ పథకం ఎట్లా పూర్తి కాదో నేను కూడా దాని మీద శ్రద్ధ పెడతానని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుగుతూ ఉన్నా. ఇవాళ చాటరాయి వచ్చాం మొదటిసారి. చాటరాయిలో రాలా నేను ఇంతవరకు. ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చారు నా మీద అభిమానంతో, ప్రేమతో. వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత చాటరాయిలో అనేక సార్లు నేను చూసా ట్రాఫిక్ సమస్య ఉంది, ఈ చాటరాయి సెంటర్లో రోడ్లు వెడల్పు చేయాలని చాలా అన్ని పేపర్లో దాదాపుగా వచ్చింది. నేను అధికారులకి, ఇక్కడ అధికారంలో నాయకులకి విన్నవించేది ఏంటంటే, ఈ చాటరాయి సెంటర్లో ప్రధానంగా ఉన్న ఒక పక్కన ఉన్న 2 రోడ్ల కార్నర్లో ఉన్న మా కుటుంబ ఆస్తి, మా బిల్డింగే. రోడ్డు వెడల్పు చేయడానికి కావాల్సినంత భూమి ఎటువంటి కాంపన్సేషన్ అంటే ప్రభుత్వం నుంచి ఆశించకుండా మేము ఈ భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చాటరాయి సెంటర్ ప్రతిష్ట పెంచండి, చాటరాయి సెంటర్లో తిరిగే ప్రజలకి సౌకర్యం కల్పించడం ఈ సందర్భంగా కోరుతాం.